కన్సిస్టెన్సీ ఉంది. ఓకేనా? లేదనుకుంటే వాటర్ వేసుకొని నేను ఇప్పుడు తొక్కాను కదా అట్లా తొక్కాను. జనరల్గా ఇవన్నీ ముందు రోజే చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది మిషన్ ఆన్ ఆఫ్. సో తర్వాత ఇది కంట్రోల్ అనమాట, పెడల్ లాగా. ఓకే, సో ఇది మనకి ఎంత స్పీడ్ కావాలనుకుంటే అంత. బట్ ఒక స్టార్టర్కి ఇంత మాత్రం సరిపోతుంది. ఓకే, ఇంతకంటే ఎక్కువ అయితే వాళ్ళు హ్యాండిల్ చేయలేదు. ఓకే, సో ఇది కాల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, కానీ మోర్ కన్వీనియంట్ ఇదే హ్యాండ్తో ఇది. ఓకే, సో ఇలా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, కానీ జనరల్గా దీంతో చేసుకుంటే బెటర్. ఓకే, స్టూల్ పైన కూర్చుంటే కాలుతో చేసుకోవచ్చు, అది మన ఇష్టము, మన కంఫర్ట్. ఇలా మనకి ఇది ఏ లెవెల్లో ఉంటే ఈ లెవెల్లో ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఇంత ఎత్తులో ఉంటే మనం ఇంత డౌన్లో కూర్చోవాలి. మన చేతులు ఇలా ఇట్లా ఉండాలి. ఇలా ఉండకూడదు, నెక్ పెయిన్ వస్తుంది. ఇలా ఉండకూడదు, నెక్ పెయిన్ వస్తుంది. ఓకే, సో మనకి ఇలా ఉంటేనే ఈవెన్ నెక్ పెయిన్ ఉన్నా షోల్డర్ పెయిన్ ఉన్నా తగ్గుతుంది. ఓకే, పాటరీ అనేది థెరపటిక్ కాబట్టి సో మనం కరెక్ట్ పొజిషన్ చూసుకోవాలి. ఆ పొజిషన్ చూసుకుంటేనే మనకి అసలు ఏ ప్రాబ్లం రాదు, లేకపోతే వస్తుంది. ఓకే, సో ఇలా మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత దీని సెంటర్ పాయింట్ ఇలా ఆల్రెడీ ఇట్లా మార్క్ చేశారు కాబట్టి ఓకే. ఒక్కొక్కసారి చూసుకోవాల్సి వస్తుంది. ఎలా చూసుకోవాలి అంటే మీరు ఇలా తీసుకొని ఇలా పెట్టిందనుకోండి ఏదైనా, సో మీకు తెలిసిపోతుంది సెంటర్ పాయింట్ అన్నది. ఇది సెంటర్ పాయింట్. ఓకే, సో మురికిగా ఉంది అంతా, సో అప్పుడు ఎలా తెలుస్తుంది మరి? అప్పుడు ఈ టెక్నిక్ వాడాలి. త్రిష రావాలి. ఓకే, సో ఇది నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం బాల్ పై చూడాలి, జస్ట్ ఇలా. సో ఇది సెంటర్ పాయింట్. ఓకే, సో ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేయాలి, స్టిక్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు ఆన్ చేయాలి. ఆన్ చేసి కూడా నీడింగ్ తీసుకోవాలి. ఓకే, సో కొంచెం చేయి టచ్ చేసుకొని, సో మీరు ఇంత ముద్ద తీసుకోకూడదు, నేను మీ ఇద్దరికి రావాలి అన్నట్టు నేను ఇంకా వేరే వాళ్ళు వస్తారు కాదు, సో మీ ఇద్దరు సరిపోయేంత తీసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు మీకు ప్రెషర్ ఇస్తూ ఉంటేనే అది వస్తుందా? అవును అవునవును, నేను ఇలా ఇస్తున్నాను. Just పట్టుకుంటే ఏమీ జరగదు. ఇలా ఉంటారు, ఏదో తిరుగుతూ ఉంటారు అంతే. ఇది చూడండి, ప్రెషర్ ఇవ్వాలి. ఓకే, సో ఇలా, సో మీరు ఇలా అంటే కిందికి వస్తుంది ఇలా. ఓకే, ఇలా నీడింగ్ చేసుకున్న తర్వాత మీరు ఎంత నీడింగ్ చేసుకుంటే అంత మంచిది, మనకు ప్రోడక్ట్ నీట్గా వస్తుంది. చూడండి, నేను ఇటు 2 చేతులతోటి ప్రెషర్ ఇస్తున్నాను. ఓకే, బ్యాక్ కావాలి లోపల. పర్లేదు. సో ఇవి మీకు ఇప్పుడు రావు. ఓకే, సో దీనికి టైం పడుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు ప్రోడక్ట్ స్టార్ట్ చేయడానికి ఇది రెడీగా ఉంది. ఓకే, సో ఏం ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు? నేను సింపుల్గా ఒక స్టార్టర్కి ఏమి అయితే ఈజీగా ఉంటుంది, బౌలు అరబి అవి ఈజీగా ఉంటాయి. ఓకే, నేను చేయండి. తర్వాత ఒక ప్రోడక్ట్ తీసిన తర్వాత చూపిస్తాను.
ఇప్పుడు ఏంటంటే మన ఇది థమ్స్ ఉన్నాయి కదా, ఇది తీసేసి ఇలా పెట్టాలి సెంటర్ పాయింట్లో. ఓకే, సో ఇలా చూడండి, నేను ప్రెషర్ పెడుతున్నాను ఇక్కడ, అప్పుడే మనకి లోపలికి పోతుంది, లేకపోతే పోదు. ఓకే, సో ఇలా నేనేం చేస్తున్నానంటే ఇలా ఇలా చేస్తున్నాను. ఓకే, ప్రెషర్ ఇస్తున్నాను. ఓకే, అంటే లోపల వరకు మన వేళ్ళు వెళ్ళవు కదా. వెళ్ళవు, అది నేను కట్ చేస్తూ ఉంటాను కదా. ఈ దియాకి కట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ అయితే అంత లోపలికి వెళ్ళవు కదా. అది వేరే తీసుకోవాలి, దానికి వేరే ఉంటుంది. టూల్స్ ఉంటాయా దానికి? చేతితోటి కూడా చేయొచ్చు, ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక చిన్న బౌల్ అయ్యింది కదా ఇట్లా. ఒక చిన్న గిన్నె లాంటిది అయిందా. సో ఇది నేను ఇలా చూసారా, స్మూత్ గా అవుతుంది. అది ఈ పార్ట్ ని గ్లేజింగ్ అంటారు. ఓకే, గ్లేజింగ్ ఇవ్వడం అంటే ఇది ఇట్లా. ఓకే, ఎక్కువసేపు కాదు, ఈ జిగట ఉన్నది చూసారా, దాంతో నేను దీనికి ఫినిషింగ్ ఇస్తున్నాను. ఈ పార్ట్ గ్లేజింగ్ అంటారు. ఇప్పుడు చూడండి, నేను ఇట్లా అన్నేస్తే ఇప్పుడు ఇట్లా రఫ్ గా అవుతుంది కదా ఇది. ఇప్పుడు ఇలా ఉంది కదా, అప్పుడు ప్రోడక్ట్ నీట్ గా కనబడదు కదా. సో అందుకోసం నేను ఇలా గ్లేజింగ్. ఓకే, సో అప్పుడు నీట్ గా ఉంటుంది. సో ఇంకా నా ప్రోడక్ట్ నేను అనుకున్నట్టు అయిపోయింది. ఇంకా నేను ఏం చేస్తానంటే దీన్ని ఎక్కడ కట్ చేయాలి అన్నది చూసుకుంటాను. ఓకే, సో నేనైతే ఇలా కట్ చేయొచ్చు, మీరేంటంటే జస్ట్ ఇలా. ఓకే, ప్రెషర్ చేయాలి. సో నేను వీటితోటి దాన్ని ఒకే థిక్నెస్ మెయింటైన్ చేస్తున్నాను అన్నమాట. లావుగా సన్నగా ఉంటుంది కదా, అలా ఉండకుండా నేను ఇట్లా చేస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను, నన్ను అంతా స్మూత్ చేస్తున్నాను ఒకే లాగా. సో ఇలా స్పాంజ్ పెట్టేసుకొని లోపల కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది, అది కూడా చూసుకోవాలి. ఇలా ఫింగర్తో కాకపోతే అలా. సో నేను ఇక్కడ కూడా కొంచెం షేప్ ఇస్తున్నాను. ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్. జనరల్గా నేను షేప్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, కింద కొంచెం నారో డౌన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఈ బౌల్ని కొంచెం వెడల్పు చేయాలన్నా చేయొచ్చు, నేను నారో డౌన్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఎలా అంటే నారో డౌన్ అంటే ఇలా. ఓకే, ఇలా. ఓకే, ఇలా కొంచెం వెడల్పు చేయాలి అంటే ఇలా. ఇలా చేసే ప్రాసెస్లో మరి అది పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రాక్టీస్ ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా ఒక్కొక్కసారి అవుతుంది. ఎక్స్పర్ట్స్ కాదని నేను చెప్పలేను. ఎక్కువ పేస్ట్ ఇచ్చినా అవుతుంది అవుతుంది అవుతుంది.
ఇలా ఎన్ని వేరియేషన్స్ చూపించాను. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అని ఉంది. సో అందుకోసం నేను లెవెల్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మీరు చూసే బయట చూసే బౌల్ లాగా ఉన్నది, దానికోసమే నేను ఇలా చేశాను. ఓకేనా? ఇప్పుడు కట్ చేసే ప్రాసెస్. ఓకే, సో ఇలా అటు నుంచి కట్ చేయొచ్చు, ఇటు నుంచి కూడా కట్ చేయొచ్చు. ఫస్ట్ నువ్వు చేస్తే మీరు ఇప్పుడు పని చేయాలి. తను చేసినప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఇదన్నా ఓకే, అంటే సరేలే ఇప్పుడు ఓకే. ఓకే, అలా. సో మీరు ఏంటి ఎలా అన్నది చూడండి. ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఈవెన్ మంచి తమ్ముతో కూడా చేయొచ్చు ఇలా. ఓకే, మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి చూడండి. ఇప్పుడు ఈ క్లే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కట్ చేయడం ఇది ఒక టెక్నిక్. ఓకే, సో ఒక్కొక్కసారి మనకి హ్యాండ్ తోటి కాకపోతే అలా చేస్తాం.
చేతితో కాకపోతే ఇలా తిక్కు. ఇప్పుడు నీకు లావ్ వచ్చింది కదా త్రిష, లావ్ వచ్చింది కదా, వేర్ ఆర్ యూ రోమింగ్ అరౌండ్ ద వరల్డ్. లావ్ వచ్చింది కదా, అలాంటప్పుడు నీకు చేతితో చేయడం రాకపోతే అలా చేయాలి.